నేను 3,15,00,000 ఇచ్చినాను. మధు అండ్ బాలాజీ ఇద్దరికి కలిపి 3 కోట్లు. 3,15,00,000. అంత అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? నేను మా ప్రాపర్టీస్ అమ్మినాను. పొలం అమ్మిన, 2 ఎకరాల పొలం అమ్మిన. దాని తర్వాత 2 ఇల్లులు ఉన్నాయి మాకు ఊర్లో. 2 ఇల్లుల మీద లోన్ తీసుకున్నా, పర్సనల్ లోన్ తీసుకున్నా. దాని తర్వాత గోల్డ్ లోన్ తీసుకున్నా. ఇంకా మా చుట్టాలు, ఎవరైతే మా బంధుమిత్రులు, మా చుట్టాలు, మా ఫ్రెండ్స్, రిలేషన్ల వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక్కొక్కరి దగ్గర నుంచి 15,00,000 నుంచి 20,00,000, 30,00,000 అలా తీసుకున్నాను. ఆ విధంగా మొత్తం 3,15,00,000 రూపాయలు తీసుకొని వీళ్ళకి ఇచ్చిన, మధు అండ్ బాలాజీ. అంటే ఒకేసారి ఇచ్చినవా, విడతల వారికి ఇచ్చినవా? 2 మంత్స్లో ఇచ్చిన నేను. 2 మంత్స్లో 2024 2వ నెల, 3వ నెల, 4వ నెల, ఈ 3 నెలల్లో 3,15,00,000 రూపాయలు ఇచ్చిన నేను. ఈ సంవత్సరం 2024లో. మరి ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది 24 అంటే. అవునన్నా, మాకు ఇంట్రెస్టులు ఆపేసే దాదాపు 1 ఇయర్ టు 13 మంత్స్ అవుతుంది, 13 నెలలు అవుతుంది. 13 నెలలకు ముందు ఎట్లా ఇచ్చినా, ఇంట్రెస్ట్ ఇచ్చినా? 3 మంత్స్ ఇచ్చిండు నాకు. 3 మంత్స్ నాకు ఇంట్రెస్ట్ ఇచ్చిండు. 3 మంత్స్కి ఇచ్చిండు. ఎక్కడెక్కడ తెచ్చినావు అసలు? ఇంత అమౌంట్ అంటే నమ్మేటట్లేదు కదా. సాక్ష్యాలు సాక్ష్యాలు నేను ప్రామిస్ చేసి తీసుకొచ్చిన పేపర్లు. నేను ఈ రాములు అనేటు ఆయనకి 2,10,00,000 ఒక పేపర్ ఇది. ఆయన నాకు, నేను అమౌంట్ ఇస్తే ఆయన నాకు ప్రామిస్ చేసి రాసి ఇచ్చింది. అంత అమౌంట్ ఒకటే కాగితం రాసి, ఒకటే కాగితం రాసి. గ్రామాల్లో 1,00,000 రూపాయలకు మించి కాగితాలు 2 రాసుకుంటారు కదా. ఇప్పుడు మా ఊర్లో ఎలా అంటే అన్న, వాళ్ళు మాతో కలిసిన ఫస్ట్ నుంచి కూడా ఒకటే ఊరు, ఒకటే తండ, మేము పాలోలు అన్నమాట. ఆ విధంగా వాళ్ళకు నమ్మి ఇట్లా ఇచ్చినాం మేము. ఇది 2,10,00,000 ఒక పేపరు, 42 లక్షలకు ఒక పేపరు, మిగతాది 32 లక్షలకి వాళ్ళు నాకు పేపర్ ఇప్పుడు దాకా రాయలే. ఈ రాములు అనేట ఆయన ఇప్పుడు కూడా అప్ స్టాండింగ్లో ఉండు, ఫోన్లు మొత్తం బంద్ పెట్టుకొని. ఈయన ఏజెంటు, మధు యొక్క ఏజెంటు, బినామీ కూడా అనొచ్చు ఈయననే రాములు అనేట ఆయన. ఈయన మధు, ఈయన బినామీ, ఈయన ఏజెంటు. ఈయనకే నేను 2,10,00,000 రూపాయలు ఇచ్చిన. మధుకి అంటే ఇద్దరికి అన్న. వీళ్ళు ఏందనంటే, నేను మధుకి అమౌంట్, ఇప్పుడు మధు ఈయన ఇద్దరు ఒకటే బినామీ. ఈయనకి ఇచ్చినా కూడా పర్లేదు శివాజీ, నువ్వు బాబుకి ఇచ్చేసాయి, రాములుకి ఇచ్చేసాయి, నువ్వు ఏం లేదు, మేము లెక్కలు చూసుకుంటామని చెప్పేసి ఈయన ద్వారా. అంటే వీళ్ళిద్దరూ మా ఊరోళ్ళే, మా తండోళ్ళే, మాకు చిన్నప్పటి నుంచి మా పాలోళ్ళే, క్లోజే. ఈయనకిచ్చినా ఈయనకిచ్చినట్టే, ఈయనకిచ్చినా వీళ్ళది ఇట్లా ఉంటుంది, ఇద్దరు క్లోజ్ అన్నమాట. ఆ విధంగా అప్ స్టాండింగ్లో ఉన్నాను. అప్ స్టాండింగ్లో ఉంది. దాదాపు ఈ రమావత్ రాములు అనేట ఆయన 32 కోట్లు వసూలు చేసిండు అన్న. 32 కోట్లు. అది ఓన్లీ మా వద్దిపట్ల ఉమ్మడి గ్రామ పంచాయతీ చుట్టుపక్కల తండాల నుంచి ఉంటూ మధు వెనకాల ఉంటూ 32 కోట్లు వసూలు చేసిండు. ఇప్పుడు అప్ స్టాండింగ్లో ఉన్న ఇప్పుడు ఇదే కదన్నా, పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు. ఏ పోలీసు వాడు కూడా ఎవరి దగ్గరైనా పోయి ఇట్లా సార్ పరిస్థితి అంటే మీరు కంప్లైంట్ రాసి ఇచ్చిపోరా, ఎందుకు ఇచ్చారు మీరు అన్నట్టుగా చులకనగా చూస్తారు, మమ్మల్ని చులకనగా చూస్తారు. అది ఎట్లా వచ్చారు మీరు బయటికి? ఇక్కడ దాకా రావడానికి కారణం ఎవరు? సంపత్ అన్నను మేము ఆయన ద్వారా మేము ఇక్కడ దాకా వచ్చినాం. అసలు ఇది కూడా మేము ఇలా రావడానికి కారణం, అసలు ఇంతకుముందు మేము ఇట్లా వచ్చేటోళ్ళమేనా. కాకపోతే ఈ మధు బాలాజీ వీళ్ళు మాకు ఒక మీటింగ్ పెట్టి, మీరు బయటికి వెళ్ళి మేము ఇన్ని పైసలు ఇచ్చినాము మధు బాలాజీకి అని చెప్పేసి బయట చెప్పినా, పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చినా కూడా మీకు అమౌంట్ రావు అని చెప్పేసి మమ్మల్ని సంవత్సరం పాటు మమ్మల్ని బెదిరించారంటే బయట చెప్పకండి, చెప్తే మీకు పైసలు రావు అని చెప్పి. అందుకనే మేము ఇప్పుడు దాకా మేము బయటికి రాలే. ఈ 1 మంత్ నుంచి మేము మీడియా ముందుకు కానీ, ఇక్కడెక్కడ రాజకీయ నాయకులకు ఇక్కడెక్కడ బయట చెప్పడం. మంగ్లీ ఉందని మీకు ఎప్పుడు తెలిసింది? మంగ్లీ మా ఊరికి వచ్చిందన్న, మా ఊరికి వచ్చింది మంగ్లీ మా ఊరికి వచ్చింది. నైట్ డిన్నర్ చేసింది. 10 o'clock వచ్చింది నైట్. ఆమె 4:30 దాకా మా ఊర్లోనే ఉంది. మధు వాళ్ళ కొత్త కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్లోనే భోజనం చేసింది. ఆ భోజనం చేసేది కూడా ఆమె ఎట్లా అంటే, మధు మాకు చెప్పిండు, ఇట్లా మంగ్లీ వస్తుంది, ఆమెకు మనం భోజనం ఏర్పాటు చేయాలి శివాజీ అని అంటే, మా పక్కన 25 కిలోమీటర్లు, మా తండా నుంచి 25 కిలోమీటర్లు ఒక మల్లెపల్లి అనే విలేజ్ ఉంటుంది. అక్కడ నుంచి మటన్ కూడా నేనే తెప్పించిన. కొండమల్లెపల్లి నుంచి నేనే మటన్ తెప్పించిన. పక్కనే ఒక 2 కిలోమీటర్లు, మా తండా నుంచి 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో కృష్ణా ఉంటుంది, అక్కడ నుంచి 5 కిలోల చేపలు కూడా నేనే తెప్పించిన ఆమె కొరికి. మంగ్లీ మాకు మధు చాలా సార్లు చెప్పిండు కదా మాకు. మంగ్లీ మేము బిజినెస్ చేస్తున్నాము, మంగ్లీ నా బిజినెస్ పార్ట్నరు, మంగ్లీ వాళ్ళ చిన్న చెల్లెల్ని నాతోటి మ్యారేజ్ ఉంది
అని చెప్పి చెప్పిండు. మరి అదే మధు చెప్తుండగా ఇప్పుడు అసలు మంగళకి దీనికి సంబంధం లేదని చెప్తుండు కదా. అరే ఆధార్ మొన్న మధు మాటలు నమ్మాలా మీ మాటలు నమ్మాలా? వేల మంది ఉన్నారన్న, ఇప్పటికీ వేల మంది ఉన్నారు. వేల మంది చెప్పే ఆయన ఫ్రాడ్ అని తెలిసి ఆయన జైలుకి కూడా పోయొచ్చుండ. 109 మంది చనిపోయారు. ఇంకా ఎంతమంది చేస్తారో రేపు మాపు అది ఇక మా రేపు నేను కూడా చచ్చిపోయే పరిస్థితి. ఇంతమంది చెప్తారు. ఇంక ప్రూఫ్స్ కూడా వచ్చినాయి కదన్న. ఆ మిరప తోటలోకి వచ్చిన ఫొటోస్ వచ్చినాయి, ఆ తండకు వచ్చినప్పుడు దిగిన ఫొటోస్ బయటకు వచ్చినాయి, వాళ్ళ తమ్ముడితో ఆఫీస్ ఓపెనింగ్కి వచ్చిన ఆ ఫొటోస్ బయటకు వచ్చినాయి. ఇంకా ఏం ఆధారాలు కావాలన్నా? ఇంకేం ఆధారాలు కావాలి? ఈ మీరు ఎవరైతే చెప్తున్నారో మధు కానీ బాలాజీ కానీ వీళ్ళంతా బీఆర్ఎస్ నాయకులు, వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ వాస్తవం ఇది. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే. వీళ్ళు ప్రమాద్ బాలాజీ కూడా బీఆర్ఎస్ ఆయననే, ప్రమాద్ మధు కూడా బీఆర్ఎస్ ఆయననే. ఇంకో మీరు ఏదో పేరు చెప్పారు ఇప్పుడు అభిషేక్, ఆయన కూడా బీఆర్ఎస్ కార్యకర్తనే. ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన. బీఆర్ఎస్కి దీనికి సంబంధం ఉందంటారా అక్కడ నాయకులకి ఏమన్నా? అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్కి చెందిన వాళ్ళే కదన్న. కనీసం ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గారు ఎవరైతే ఉన్నారో కనీసం ఈ విషయం మీద స్పందిస్తలేడంటే వాళ్ళకు మద్దతు ఇస్తున్నట్టేగా అన్న, దొంగలకి సపోర్ట్ ఇస్తున్నట్టే కదా. కనీసం మరి మా నియోజకవర్గంలో ఇంతమంది గిరిజనులు చనిపోతున్నారే, మరి దేనికి అసలు ఏందని చెప్పేసి కనీసం స్పందిస్తలేడు అని అంటే ఇప్పుడు దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మేము కలవలేదన్న, కలిసే అవకాశం మాకు ఇప్పుడు దాకా మాకు ఇవ్వలేదన్నా, మాకు ఇవ్వలేదు. మాకు సంబంధం లేదన్నట్టుగా మాట.